గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. సో ఈ వీడియోలో మనం నా జ్యువెలరీ కలెక్షన్ చూద్దాము. ఇదంతా ఇమిటేషన్ జ్యువెలరీ అండి. నేను నా ఎంగేజ్మెంట్కి కంప్లీట్ రియల్ గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నాను. అది మీకు సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఇందులో నేను ఏ అకేషన్కి ఏ జ్యువెలరీ వేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నా వెడ్డింగ్ జ్యువెలరీ చూద్దాము. అంటే ముహూర్తానికి వేసుకునింది. ఇది నేను చాలా ఇష్టంగా కొన్నానండి. నాకు వెళ్ళి చూస్తూనే చాలా నచ్చింది. అప్పటికి ఓన్లీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. అంటే శారీస్ తీసుకోలేదు, ఏం లేదు. ఈవెన్ ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు. నేను హైదరాబాద్లో ఉండే. సో అలానే వెళ్ళి బేగం బజార్కి వెళ్ళాము. బేగం బజార్ మెయిన్ కదండి ఇమిటేషన్ జ్యువెలరీకి హైదరాబాద్లో. సో నేను అక్కడికి వెళ్తూనే నాకు ఇవి చాలా నచ్చాయి అనమాట. ఈ సెట్ లైక్ నేను ముందే అనుకున్నాను వెడ్డింగ్ ఫిక్స్ అవుతూనే వెడ్డింగ్కి మాత్రం చాలా గ్రాండ్గా వేసుకోవాలి అని చెప్పి కొంచెం హెవీగానే వేసుకుందాం అనుకున్నాం. బికాజ్ లైఫ్లో మెయిన్ ఈవెంట్ కదా మనకి, అది లైఫ్లోనే. అండ్ అప్పుడే మనం ఎక్కువ ఏమైనా వేసుకోవాలనుకున్నా, బికాజ్ అది మన ఈవెంట్ కాబట్టి నెక్స్ట్ ఏ ఈవెంట్కి మనం అంత ఎక్కువ ప్రిఫర్ చేయలేము. ఇది మొత్తం సెట్ తీసుకున్నా నేను. ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు, సెపరేట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి వాటికి. అయితే నేను మొత్తం సెట్ అయితేనే బాగుంటుంది అని చెప్పి మొత్తం చౌకర్, లాంగ్ చైన్, ఇయర్ రింగ్స్, టిక్కా అన్నీ తీసుకున్నాను అనమాట. దానికి సెట్గానే మొత్తం అన్నీ. సో చైన్ మొత్తం ఇలా లక్ష్మీదేవి వచ్చిందనమాట. నేను అన్నీ కూడా అలానే చూసుకొని పర్చేస్ చేశాను. ఇది లాంగ్ చైన్, ఇవన్నీ 3 సెట్ తీసుకున్నా. మిగతావి వడ్డానం కావచ్చు, నేను టిక్కా అన్నిటికీ ఇలా లక్ష్మీదేవి వచ్చేలానే చూసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా బుట్టలు వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి, సింపుల్గా బాగున్నాయి. బుట్టలు చాలా బాగుంటాయండి ఎవరికైనా. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా సెపరేట్ తీసుకొచ్చండి. ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇండివిజువల్ ప్రైస్ పెట్టారు వాళ్ళు. కాకపోతే నాకు 3 నచ్చాయి అని చెప్పాను కదా, సెట్ నచ్చింది. సో అందుకే నేను అంత కాంబోగా తీసుకున్నాను. నెక్స్ట్ వడ్డానము. ఇదైతే నాకు అంత ఈజీగా దొరకలేదండి. సేమ్ అదే షాప్లోనే తీసుకున్నాను, చైన్ అవి తీసుకున్న దగ్గరే. బట్ కాకపోతే నేను చెప్పాను కదా అన్నీ దానికి మ్యాచ్ అయ్యేలా చూసుకున్నాను అని చెప్పి. చాలా తెచ్చారు వాళ్ళు, చాలా ట్రై చేశాను కానీ సెట్ కాలేదు. ఫైనల్గా ఉన్నవన్నీ తెచ్చారు. లాస్ట్లో ఇది దొరికిందనమాట. లాస్ట్లో ఇది సెట్ అయింది ఎగ్జాక్ట్గా. ఫస్ట్ నేను ఒకటి పెట్టుకొని చూసాను, అది కొంచెం సింపుల్ అయిపోయింది ఆ జ్యువెలరీకి ఇది. మళ్ళీ ఫైనల్గా ఇదైతే సెట్ అయింది. ఇది వేసుకొని చూస్తే మొత్తం కాంబినేషన్ అంతా వాళ్ళు మనకి ట్రయల్కి వేసుకునే కూడా వేసి చూపెడతారు. సో అంతా వేసుకొని చూస్తే పర్ఫెక్ట్ వెడ్డింగ్ లుక్ అనిపించింది. ఇది ఎగ్జాక్ట్గా సెట్ అయిందనమాట దానికి. సేమ్ దీని మీద కూడా అంతా లక్ష్మీదేవే వచ్చిందండి. నెక్స్ట్ పాపడ్ బిళ్ళ. ఇదైతే నేను బెంగళూరులో తీసుకున్నాను, చిక్పేట్లో. చాలా కష్టపడ్డాను దీనికోసం. అయితే నాకు ఎగ్జాక్ట్ దొరకలేదు. అండ్ కింద బీడ్ ఉంది కదా గ్రీన్ కలర్ది, సో అది రాలేదనమాట. అది నేను సెపరేట్ వేయించుకున్నాను. అలా కూడా వేయిస్తారు మనకి ఏదైనా కలర్వి కావాలంటే. అలా తీసుకొని వేయించుకొని ఫైనల్గా ఇలా సెట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ చంపసరాలు. ఇవి కూడా సేమ్ హైదరాబాద్లో షాప్ చెప్పాను కదా, అక్కడే తీసుకున్నాను. షాప్ నేమ్ నాకు ఐడియా లేదండి. బేగం బజార్లో ర్యాండమ్గా చూస్తూ ఒక షాప్లోకి వెళ్ళాము. అక్కడే నేను చాలా పర్చేస్ చేశాను ఒకటేసారి. సో అందులో ఇవి ఒకటి. ఇవి చూస్తూనే నాకు చాలా నచ్చాయి. నేను తీసుకున్న వెడ్డింగ్ జ్యువెలరీకి ఇది కూడా బాగా మ్యాచ్ అయిపోయింది. సో అన్నీ నేను వేసుకొని ట్రై చేసేటప్పుడు ఇవి కూడా నేను పెట్టుకొని చూశాను. ఎగ్జాక్ట్ సెట్ అయింది. సో తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ హెయిర్ బ్రోచ్. ఇదైతే నేను బెంగళూరులో తీసుకున్నానండి, చిక్పేట్లో ప్రసాద్ నావల్టీస్ అనే షాప్లో. అక్కడ కలెక్షన్ నాకు చాలా నచ్చాయండి. ఇప్పటికి 2-3 టైమ్స్ వెళ్ళాను నేను. కలెక్షన్ చాలా బాగుంది. అండ్ వాళ్ళ దగ్గర ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందండి, బికాస్ క్వాలిటీ కూడా అలానే ఉంది. సో ఇది కూడా మాకు దగ్గర దగ్గర 2000 వరకు పడ్డదండి. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఐడియా లేదు. సో ఇదైతే ఓన్లీ వెడ్డింగ్ అనే తీసుకోలేదండి, ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కూడా బాగుంటుంది వేసుకుంటా అని చెప్పి తీసుకున్నాను. సో దీనికి బ్యాక్ సైడ్ హుక్లో వస్తుంది, అది మన హెయిర్కి వేసేసుకోవడమే. సింపుల్గా వేసుకోవచ్చు. అండ్ వెయిట్లెస్ కూడా, అదేమంత వెయిట్ లేదు. నెక్స్ట్ ఈ హెయిర్ చోటి. ఇది కూడా సేమ్ ప్రసాద్ నావల్టీస్లోనే తీసుకున్నానండి బెంగళూరులో. ఇది నాకు అరౌండ్ 6000 పడ్డది. సేమ్ దీనికి కూడా లక్ష్మీదేవి వచ్చేలానే చూసి తీసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా అన్నీ ఒకటేలా ఉండాలనుకున్నానని. అండ్ గ్రీన్ బీడ్స్ అవంతా సేమ్ ఉండాలని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఇలా హుక్స్ వచ్చాయండి. మిడిల్లో అన్ని హెయిర్కి నీట్గా ఫిక్స్ అయ్యేలాగా, లైక్ ఊడిపోకుండా ఉండేదానికి. నేను ఇందులో చేసిన మిస్టేక్ ఏమంటే ఇది చాలా వెయిట్ ఉందండి, అస్సలు క్యారీ చేయలేకపోయాను. ఒక 2 అవర్స్కి నాకు హెడేక్ వచ్చేసింది. వెడ్డింగ్ అయిపోతున్న వెంటనే తీసేసాను. ఇది పర్చేస్ చేసేప్పుడు నాకు అవంతా ఐడియా లేదు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వెయిట్లెస్ తీసుకోండి, బెటర్. ఏ అకేషన్కైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రిసెప్షన్ జ్యువెలరీ. ఇది కూడా సేమ్ షాప్లోనే తీసుకున్నాను, బెంగళూరులోనే. ఇది నేను జెర్కాన్ మోడల్లో తీసుకున్నానండి. సో పేస్టల్ కలరే కావాలి నాకు, బికాజ్ నా రిసెప్షన్ లెహంగా కూడా పేస్టల్ గ్రీన్ అనమాట. సో పేస్టల్ గ్రీన్లోనే కావాలి అని చెప్పి చాలా షాప్స్లో చూసాము. అయితే హెవీగా ఉన్నాయి, లేదంటే సింపుల్గా ఉన్నాయి. ఫైనల్గా నాకు ఈ సెట్ అయితే నచ్చింది. అండ్ అవుట్ఫిట్ కూడా బాగుంటుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా కరెక్ట్గా వచ్చాయి, ఎక్కువ లెంత్ లేకున్నా ఎక్కువ షార్ట్ లేకున్నా. సో అండ్ వీటికి టిక్కా కూడా అనమాట. ఈ సెట్లో టిక్కా కూడా వచ్చింది. సో మళ్ళీ సెపరేట్గా తీసుకునే పని లేకుండా అన్ని సెట్ వచ్చేసాయి. సో అందుకే నేను ఈ సెట్ తీసేసుకున్నాను.
నేను మెయిన్‌గా అనుకుంది ఏమంటే ఎక్కువ హెవీ అవ్వకూడదు. అలా అని సింపుల్ అవ్వకూడదు. నాకు నీట్‌గా ఎగ్జాక్ట్‌గా ఉండాలి అని చెప్పి తీసుకున్నాను. ఎవరైనా వెడ్డింగ్ లెహెంగా చూడకపోతే నా వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ వీడియో పెట్టాను. వెళ్లి చూడండి. అందులో ఉంది. దానికి చాలా సెట్ అయిపోయిందనమాట ఈ సెట్. నెక్స్ట్ ఈ చౌకర్ నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశానండి తెలిసిన అక్క దగ్గర. చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. సో, ఇది నేను నా సంగీత్‌కి వేసుకున్నాను. లైక్ వెస్టర్న్ ఫ్రాక్స్ కూడా చాలా బావుంటదండి ఇది. లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని సింపుల్‌గా అలా చౌకర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బావుంటది. ఆ ప్రింట్ కానీ అంతా చాలా నచ్చింది నాకు ఆ చైన్ మీద. ఇయర్ రింగ్స్ కూడా చాలా బావున్నాయి సింపుల్‌గా. చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను గదా! ప్రైస్ అయితే ఐడియా లేదు. నెక్స్ట్ ఈ లాంగ్ చైన్ ఇది కూడా సెట్టే అండి. ఇది నేను వకాక్ సాంగ్యంకేసుకున్నాను. సో, ఆ శారీకి దానికి చాలా సెట్ అయ్యుండే జ్యువెలరీ. ఇది మేము ర్యాండమ్‌గా వెళ్లి తీసుకునిందే అండి. యాక్చువల్లీ వేరే షాపింగ్ ఉంటే వెళ్ళాము. సో, అలా చూసేకి వెళ్ళి నచ్చి తెచ్చుకున్నాము. యాక్చువల్లీ మా ఇంట్లో లేడీస్ ఎక్కువ. ఎవరో ఒకరికి ఉంటదని చెప్పి తీసుకున్నాము. నాకు గాని, మమ్మీ వాళ్ళు, అక్క ఉంది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పి తెచ్చుకున్నాము. చూస్తేనే అనిపించిందండి. అండ్ ఈ డిజైన్‌లో కూడా మాకేం లేకుండే. మొత్తం సో, దీని మీద కూడా లక్ష్మీదేవి బొమ్మే వచ్చింది. అయితే మొత్తం ఇది ఎలా వచ్చిందంటే దీని మీద బీడ్స్ అన్నీ ఇలా మెరూన్ కలర్‌లో వచ్చాయి. సో, ఏ శారీకైనా సెట్ అవుతది ఇది కలరు. ఇవి మొత్తం సెట్టే తీసుకోవాలండి. ఇండివిడ్యువల్‌గా ఇవ్వరంట. పర్చేస్ చేసుకుంటే కంప్లీట్ సెట్టే తీసుకోవాలి. ఇవి సెట్ మొత్తం లాంగ్ చైన్, ఇయర్ రింగ్స్, చౌకర్ అండ్ టిక్కా వచ్చాయి. ప్రైస్ కూడా మనకు రీజనబుల్‌గానే ఉండే. 3500 అలా పడ్డది. అండ్ క్వాలిటీ కూడా కొంచెం తక్కువే ఉంది ముందు వాటితో కంపేర్ చేస్తే. బట్ ఓకే. కలర్ అయితే ఏం పోలేదు. ఇప్పటికైతే తీసుకొని 8 మంత్స్ అవుతోంది. ఇవి ఇండివిడ్యువల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సింపుల్ అకేషన్ అంటే ఓన్లీ చౌకర్ వేసుకోవచ్చు. లేదా ఓన్లీ లాంగ్ చైన్ అలా ఎలా అయినా మన ఇష్టము. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా సేమ్ బుట్టవే వచ్చాయండి. బుట్ట కమ్మలే వచ్చాయి. పైన మాత్రం లక్ష్మీదేవి బొమ్మ వచ్చి కింద బుట్టలొచ్చాయి. ఇవి నేను ఎక్కువ యూజ్ చేశాను. ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ ఏసుకున్నప్పుడు అలా చైన్ అవి యూజ్ చేయకపోయినా ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టుకునేదాన్ని. నాకు నచ్చాయి బాగా. అండ్ డ్రెసెస్‌కి కూడా చాలా సెట్ అయ్యేవి. అండ్ పాపడ్ బిళ్ళ కూడా చాలా పెద్దగా బాగొచ్చింది. సో, అది సెట్‌తో కాకపోయినా ఇండివిడ్యువల్‌గా కూడా పేర్ చేసుకోవచ్చు. దేనితో అయినా ఈజీగా సెట్ అయిపోతది. నెక్స్ట్ ఈ చైన్ కూడా సేమ్ అదే షాప్‌లో తీసుకున్నాను రాయచోటిలో. ఇందాక తీసుకున్న సెట్‌తో పాటే తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ చైన్ ప్రైస్ 1000 చేంజ్. అయితే మేము 2 కలిపి తీసుకున్నాం కాబట్టి 4000 చేంజ్‌కి తీసుకున్నాం 2. ఇది సింపుల్‌గా శారీస్ మీదకి చాలా బావుంటది. మమ్మీ వాళ్ళకైతే బావుంటది అని చెప్పి తీసుకున్నాను. ఇది నేను నా పెళ్లి కూతురు ఫంక్షన్ అప్పుడు వేసుకున్నాను. సింపుల్‌గా ఉన్న మంచి లుక్ ఉంది వేసుకుంటే ఈ చైన్. సింపుల్ అండ్ మినిమల్‌గా ఉంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ యూ షేప్ చైన్ అనమాట. లాంగ్ చైన్. సింపుల్‌గా ఉంది. స్టోన్స్ అండ్ పర్ల్స్ వచ్చి. ఈ చైన్ కూడా మేము అదే షాప్‌లో తీసుకున్నామండి రాయచోటిలో. చిన్న షాపే అయినా ఆ షాప్‌లో కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. ఈ చైన్ నేను మేనమామ సాంగ్యం అప్పుడు వేసుకున్నాను. నేను ప్రతిదీ పిక్స్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ అయితే చాలా చిన్నగా వచ్చాయి. నాకు కొంచెం పెద్ద ఇయర్ రింగ్సే ఎక్కువ ఇష్టపడతాను నేను. అందులో బుట్టలైతే చాలా ఇష్టం నాకు. సో, బావున్నాయి ఇవి కూడా ఇయర్ రింగ్స్ సింపుల్‌గా. లైక్ డ్రెసెస్ మీద కూడా చాలా బావుంటాయి ఇయర్ రింగ్స్. ఎందుకో జూమ్ చేస్తే బ్లర్ అవుతున్నాయి. క్లియర్‌గానే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. నెక్స్ట్
ఈ సింపుల్ చౌకర్, ఇందాక చెప్పాను కదా చైన్, లాంగ్ చైన్, దాంతోపాటే ఇది కూడా తీసుకున్నాం మేము. ఇవేం సెట్ కాదు, మేము ఇండివిజువల్గానే తీసుకున్నాము. రెండు కలిపి 3500 పడ్డది. సింపుల్గా బాగా అనిపించింది. ఏదైనా డ్రెస్సెస్ కావచ్చు, లేకుంటే ఏడికైనా సింపుల్ ఫంక్షన్స్ ఉంటే దానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సేమ్ ఈ 2 చైన్స్ నేను మినిమం సాంగ్యంకి వేసుకున్నాను. లాంగ్ చైన్ అండ్ ఈ చౌకర్ రెండు కలిపి వేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. చాంద్బాలి ఇయర్ రింగ్స్. నేను కొంచెం పెద్ద ఇయర్ రింగ్సే ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్లీ ఫంక్షన్స్ కంటేనే కొంచెం మంచిగా రెడీ అవుతాం కదా, అప్పుడే రెడీ అవుతాం కాబట్టి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేనే నాకు ఇష్టము. సో ఇలా ఉంటే నాకు నచ్చుతాయి ఇయర్ రింగ్స్. చైన్ చిన్నగున్న ఇయర్ రింగ్స్ పెద్దగా ఉంటే బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బీడ్స్ చైన్ అండి. ఇది ఆల్మోస్ట్ నేను 5 years బ్యాక్ కొన్నాను. అమెజాన్లో తీసుకున్నాను. 1000 లోపే పడ్డది. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఐడియా లేదు. అప్పటి నుంచి అసలు యూజ్ చేయలేదు, అలానే ఉండే. సో ఫైనలీ నా వెడ్డింగ్ అప్పుడు యూజ్ అయింది. నేను ఇది మెహందీ అప్పుడు యూజ్ చేశాను. ఇవి మొత్తం సెట్ వచ్చాయి. లాంగ్ చైన్, చౌకర్, ఇయర్ రింగ్స్ అండ్ టిక్కా మొత్తం సెట్ వచ్చింది. ఇది తక్కువ ప్రైస్కే తీసుకున్నాను. చాలా ఇయర్స్ అయింది కొని కూడా. బట్ కలర్ అయితే కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు, అలానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ మాత్రం యూస్ చేశాను నేను. నాతో మెరూన్ కలర్ డ్రెస్ ఒకటి ఉండే, సో దానికి యూస్ చేశాను ఇవి. అండ్ టిక్కా ఎక్కడో పోగొట్టేశాను. మెహందీ అప్పుడు వేసుకున్నాను కానీ తర్వాత తీసి ఎక్కడో పెట్టేశాను, అది పోయింది. నెక్స్ట్ ఈ పాపడ్ బిల్ అండి. ఇది నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను. నా వెడ్డింగ్వి తీసుకున్నాను కదా, అక్కడ సింపుల్గా బాగుంది అనిపించింది. ఏ అకేషన్కైనా వేసుకోవచ్చు అని నేను చాలా అకేషన్స్కి ఇదే యూస్ చేశాను. నాకు బాగా నచ్చింది. సో నేను నా రియల్ గోల్డ్ జ్యువెలరీ వీడియో పక్కా చేస్తానండి, బట్ కొంచెం టైం పడుతుంది. ఇంకేమన్నా వీడియో సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. Bye guys, see you in the next video.